కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమటివారు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్నాలు కొల్లబోయేను. కురుకొండలో ఆంజనేయుడు ఆగ్రహముతో పెరిగిపోయేని. ఓరుగల్లులో నిధులు బయటపడేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను. భూమిలో మంటలెగసేను. గంగలో అస్తులు, గయలో పిండాలు శ్రద్ధతో పెట్టేరు. తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన 6 నిలువలెత్తున గంగ పొంగేను. 12 పుట్ల గాజులు పగిలేను. మొలపడవు రక్తము ప్రవహించేను. ఒక పుట్టికి 11 బస్తాలు లెక్క. 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును. అన్ని గాజులు